కి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. గురువే పరబ్రహ్మ స్వరూపుడు, గురువు గుణాలకు అతీతుడు అని చెప్తూ ఉంటారు. మరి ఆ గురువును చేరుకోవటం ఎలా? గురువు దగ్గర శిష్యుడు జ్ఞానం ఏ విధంగా పొందాలి? తెలుసుకున్న జ్ఞానాన్ని తన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి? నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి అవసరమయ్యే ఎన్నో విషయాలకు సంబంధించి వాటి సారాంశాన్ని సవివరంగా తెలియచేయడానికి మనతో పాటు ప్రముఖులు ఉన్నారు. వారు మరెవరో కాదు, సాధారణంగా కనిపించిన అసాధారణమైన ప్రజ్ఞా పాఠవాలు కలిగిన వారు. అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారి లోపల ఒక జ్ఞానాన్ని, అలాగే ధ్యానం ద్వారా వారు ఏ విధంగా వారెవరో అని తెలుసుకోవటానికి తగిన విషయ పరిజ్ఞానాన్ని కూడా అందిస్తూ మరెందరికీ కూడా మార్గదర్శకులయ్యారు. జ్యోతి స్వరూపులుగా వెలుగొందుతూ అరుణాచలేశ్వరుడి సన్నిధిలో నిత్యము ధ్యానము, జ్ఞానము, అన్నదానం చేస్తూ తనదైన ప్రత్యేక శైలిలో ముందుకు సాగిపోతున్నారు మీ అందరికీ బాగా సుపరిచితులైన సాగర్ సింధూరి గారు. రమణ డివైన్ లివింగ్ సెంటర్ అంటూ కూడా ఎంతో మందికి కూడా వారి జీవితంలో వారు తెలుసుకోవాల్సిన విషయాలను గురించి సవివరంగా తెలియచేస్తూ సరైన జీవన విధానాన్ని అందరికీ తెలియచేస్తున్నారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే మేడం. సాగర్ సింధూరి గారు, అరుణాచలం అంటే రమణ మహర్షి గారు అని ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తి, కళ్ళల్లో ఆ స్వామివారి రూపే మెదులుతూ ఉంటుంది. మీరు కూడా రమణ మహర్షి గారిని అనుచరిస్తూ వారు చెప్పిన విషయాల్ని అవగతం చేసుకుంటూ అందరికీ చెప్తూ ఉన్నారు. అసలు రమణ మహర్షి తత్వం మనకేం తెలియజేస్తుంది? అందరికీ నమస్తే అండి. భగవాన్ శ్రీ రమణుల యొక్క తత్వం భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా శుద్ధమైనటువంటి సత్యాన్నే తెలియజేస్తుంది. అందరూ సత్యాన్వేషణ అంటూ ఉంటారు. అంటే సత్యము గురించినటువంటి అన్వేషణ. సత్యం ఎక్కడుంది దాన్ని వెతకడం అన్నమాట. సత్యాన్వేషణ అంటూ ఉంటారు. దీనికి అసలైనటువంటి అర్థం ఏంటంటే, లోకంలో ఏదైతే మారకుండా ఉంటుందో, ఏదైతే శాశ్వతంగా ఉంటుందో ఆ వస్తువు ఎక్కడుందో వెతకడం. ఈ వస్తువును వెతకడం మొదలు పెడితే కనుక రెండు క్వాలిటీస్ ఉన్నాయి. ఒకటి సత్యము మారదు, అది ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. ఇలాంటివి ఎక్కడున్నాయి సృష్టిలో బాగా గమనిస్తే మనిషి వెతకడానికి రెండు చోట్ల ఉన్నాయి. ఒకటి తనకంటే బాహ్యంగా, రెండు తన లోపల. బాహ్యంగా అంటే ఈ సృష్టి యావత్ బ్రహ్మాండం మొత్తం కూడా వెతకొచ్చు. ఈ సృష్టి యావత్ బ్రహ్మాండం అంతా కూడా పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది. మరి పంచభూతములు మారకుండా ఉంటాయంటే అవి సదా ఎప్పుడూ కూడా మారిపోతూనే ఉంటాయి. అంటే పంచభూతములతో ఏర్పడినటువంటి యావత్ సృష్టి కూడా సత్యం కాదు. మరి బయట వెతకడం అయిపోయింది. ఇంకా వెతకగలిగినటువంటి చోటు, సత్యం ఉండగలిగినటువంటి చోటు ఒకటే ఉంటుంది, నీ లోపల, మన లోపల, నా లోపల. ఇక్కడ నా లోపల అన్నప్పుడు నా అనే మాటలో నా లోపల అంటే నా యొక్క శరీరం లోపల వెతకాలనా అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. నేను అంటే ఏంటి? ఈ శరీరమా, లేకపోతే ఇంకా ఏదైనా ఉందా? ఈ విధంగా ఆత్మ విచారణ మొదలుపెట్టి, నేను అంటే అందరూ మైండ్ ప్లస్ బాడీ అంటే మనస్సు ప్లస్ శరీరం రెండింటినీ కలిపి నేను అనుకుంటారు. పోనీ ఈ రెండిట్లో వెతుకుదామంటే సత్యాన్నే. మనస్సు సదా మారిపోతూనే ఉంటుంది. శరీరం, నేను అనుకుంటున్నటువంటి మనస్సు ప్లస్ శరీరం, ఈ రెండు కలిసి నేను అనుకుంటున్నాను. ఈ రెండు కూడా మారిపోతూనే ఉన్నాయి, ఈ రెండు కూడా శాశ్వతం కాదు. అంటే ఇంకా నా లోపల వెతకడానికి ఏమీ లేదు. ఇక్కడ బేసికల్గా నేను అనే కాన్సెప్టే, నేను ఏదైతే అనుకున్నానో
ప్రపంచమంతా ఏదైతే అనుకుంటుందో, నేను అంటే ఈ దేహాన్ని, ఈ మనస్సును అని ఏదైతే అనుకుంటుందో, ఇది మొట్టమొదటి అసత్యం. ప్రతి మానవుడు కూడా యావత్ జీవితం మొత్తం కూడా ఒక అసత్యంతోనే జీవించేస్తూ ఉంటాడు. జీవించేస్తూ మరణించేస్తూ కూడా ఉంటాడు. ఇలా కొన్ని కోట్ల జన్మల నుంచి జరిగిపోతూ ఉంటుంది. నీ లోపల నువ్వు సత్యాన్ని కనుగొనలేకపోవడానికి కారణం ఏంటంటే, నేను ఈ దేహాన్ని, మనస్సును అన్నటువంటి అజ్ఞానం. సరిగ్గా భగవాన్ శ్రీరమణులు ఈ అజ్ఞానాన్ని తుంచేస్తారు, ఈ అజ్ఞానాన్ని తీసేస్తారు. ఆయన సన్నిధిలోకి ఎవరు వస్తారో వారు నేను ఈ దేహాన్ని కాదు, నేను మనస్సును కాదు, వీటన్నిటికీ కూడా సాక్షిగా ఉన్నటువంటి ఒక చైతన్య పదార్థాన్ని, ఆత్మను అన్నటువంటి విషయాన్ని స్వానుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. భగవానుల యొక్క ఏకైక బోధన ఆ యొక్క ఆత్మను స్వానుభవంగా తెలుసుకోవటమే, తనను తాను తెలుసుకోవటం. ఈ యొక్క బోధనే నన్ను ఆయన వైపుకు ఆకర్షించింది. నాకు కూడా నేను సాగర్ సింధూరి కదా, విద్యాసాగర్ రెడ్డి కదా, మా నాన్న పేరు రమణారెడ్డి, అతని కొడుకు కదా, ఇలాగ అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే గురువుకు మనం సాన్నిధ్యంలోకి వస్తూ వారి యొక్క అసలైనటువంటి బోధనను అవగతం చేసుకుంటూ వస్తామో, వారి కృప చేత మనకు ఆ యొక్క స్ఫురణ కలుగుతుంది తప్పకుండా. ఎవరైనా సరే భగవాన్ శ్రీరమణులను ఆశ్రయిస్తే కనుక తప్పకుండా తానెవరో తాను తెలుసుకోగలుగుతాడు. తానెవరో తాను తెలుసుకున్న మరుక్షణం నుంచి నిజంగా జీవించడం ప్రారంభిస్తాడు. జీవితం మొత్తం స్పష్టత కలిగి జీవించడం ప్రారంభిస్తాడు. తాను ఎందుకోసం వచ్చాడో ఆ పని పూర్తి చేసుకోగలుగుతాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే, అంటే తనను తాను తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం అంటారు. తనను గురించిన జ్ఞానం, ఆత్మ అంటే నేను, నా గురించిన జ్ఞానం. ఈ ఆత్మజ్ఞానం పొందినటువంటి వ్యక్తి లోకంలో ప్రతి ఒక్కరికి సంతోషాన్ని కలిగిస్తాడు, ప్రతి ఒక్కరికి సమాధానంగా ఉంటాడు, ప్రతి ఒక్కరికి కూడా మనశ్శాంతిని కలిగిస్తాడు, ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశాన్ని చేయగలుగుతాడు. మరి ఒకే ఒక బోధనతో ఒక సాధకుని యొక్క యావత్ జీవితాన్ని కూడా మార్చేయగలిగినటువంటి బోధన భగవాన్ శ్రీరాములు ఈ ప్రపంచానికి ఇచ్చారు. అందుకే ఆయనను మా జీవిత పర్యంతము గురువుగా స్వీకరించి వారి యొక్క బోధనలను సాధన చేసుకుంటూ అనుభవం పొందిన తర్వాత అది 10 మందికి బోధిస్తూ వస్తున్నాం. ఓకే, అయితే గమనిస్తే ఈ ఆత్మదర్శనం అనేది ఎలా చేసుకోవాలంటారు? అమ్మ, మొట్టమొదట ఆత్మదర్శనం ఈ మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలామంది చెప్తుంటారు ఆత్మ అంటే అది ఒక వెలుగులాగా ఉంటుంది, ఒక జ్యోతిలాగా ప్రకాశిస్తుంది, కోటి సూర్యుల వెలుగుతో వెలుగుతుంది, ఒక పొగ లాంటి ఆకారం కనిపిస్తుంది, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఇలా ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ కూడా ఆత్మను తెలియని వాళ్ళే. ఎందుకంటే వారికి ఆత్మజ్ఞానం లేని వాళ్ళే. ఎందుకంటే దర్శనం అనే మాటని ఇక్కడ అర్థం చేసుకోవాలి. దర్శనం అంటే కేవలం కళ్ళతో చూడడము అనేది మాత్రమే కాదు. దర్శనం అంటే అసలైనటువంటి అర్థము తెలుసుకోవడం. దర్శనం అంటే చూడడం అని కాకుండా తెలుసుకోవడం. ఇక్కడ మనం దర్శనం అనేది చెవుతో కూడా దర్శనం చేస్తాం. కళ్ళు మూసుకొని గంట చప్పుడు విన్నప్పుడు అది గుళ్ళో గంటని, ఆ గంట యొక్క ఆకారం మనకు కనిపిస్తుంది. కళ్ళు మూసుకొని కుక్క అరుస్తున్నప్పుడు ఆ కుక్క యొక్క ఆకారం కనిపిస్తుంది. మనము చర్మంతో దేనైనా సరే పట్టుకొని ఆ వస్తువు ఏంటో మనము గుర్తుపట్టవచ్చు. ముక్కుతో కూడా దర్శించవచ్చు. దూరంగా మల్లెపూల సువాసన వచ్చిందంటే అవేంటో మనము తెలుసుకోవచ్చు. అంటే దర్శనం అంటే తెలుసుకోవడం అన్నమాట. ఇక్కడ ఆత్మదర్శనం అంటే చూడడం అయితే కాదు. ఎందుకంటే ఆత్మ నిరాకారమైంది ఎవరికి కనిపించదు. అంటే ఈ యొక్క భౌతిక నేత్రాలకు కనిపించదు. ఏ జ్ఞానేంద్రియంతో కూడా మనం దాన్ని తెలుసుకోలేం. ప్లస్ మనం దాన్ని దాని గురించి ఆలోచించలేం. దాన్ని పోల్చుకోవడానికి ఇంకొక వస్తువు, దాంతో సమానమైన వస్తువు ఇంకొకటి లేదు. ఉన్నది ఒకటే ఉంది, ఆత్మ. ఈ ఆత్మదర్శనం అనే మాట ఏంటంటే, నాకు ప్రాణం ఉంది అని నేను ఎలా తెలుసుకుంటున్నాను? ఇప్పుడు మీకు ప్రాణం ఉంది అన్నటువంటి విషయం మీరు ఎలా తెలుసుకుంటున్నారు?
దాన్ని చూసి తెలుసుకోవట్లా, విని తెలుసుకోవట్లా, రుచి చూసి తెలుసుకోవట్లా. మీ బుద్ధికి అనుభవం అవుతుంది, మీ లోపల అనుభవం అవుతుంది. అదేవిధంగా మీ లోపల ఆత్మను అనుభవించి తెలుసుకుంటే దాన్ని ఆత్మదర్శనం అంటారు. ఆత్మ అనుభవానికి వస్తుంది కానీ కంటికి కనిపించేది కాదు, దర్శనానికి వచ్చేది కాదు. ఇక్కడ ఆత్మదర్శనం అంటే ఆత్మను అనుభూతిపూర్వకంగా తెలుసుకోవడం. గమనిస్తే కూడా భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి నుంచి అసలు మనం ఏం నేర్చుకోవాలి? వారి నుంచి నేర్చుకోవాల్సింది పూర్ణ వైరాగ్యము, సమానత్వం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. భగవాన్ శ్రీరమణులు కొండపైన ఒకసారి వెళ్ళినప్పుడు బాగా మిట్ట మధ్యాహ్నంలో ఆయన నడుచుకుంటూ స్కందాశ్రమం వైపుకు వెళ్తున్నారు. ఆశ్రమంలో ఈ వెనుకబడినటువంటి కులాల వారిపైన చాలా వివక్ష చూపిస్తుండేవాళ్ళు కొంతమంది. అంటే భగవాన్ వెనుక ఉన్నటువంటి కొంతమంది వారు వెనక వస్తున్నారు. నిజానికి వారి దగ్గర భగవాన్ తింటే చాలు, మేము పెట్టేదానికి రెడీగా ఉన్నామని అనేక పదార్థాలు తెచ్చుకున్నారు వాళ్ళు. ఎప్పుడు ఆయన వెంట తీసుకెళ్ళేవాళ్ళు. ఎప్పుడు అడిగితే ఆయన అడగడమే మా మహద్భాగ్యం అనేటట్టుగా. కానీ ఆయన వాళ్ళని ఎవరిని అడగలేదు. అక్కడ ఎవరో కొండపైన మెట్ల పని చేస్తూ ఉన్నటువంటి ఒక శ్రామికుడిని, ఒక వెనుకబడినటువంటి కులంలో ఉన్నటువంటి వ్యక్తిని పిలిచి, ఒక శూద్రుని పిలిచి, ఏం తెచ్చుకున్నావు తినేదానికి అన్నాడు. వెంటనే, అయ్యా నేను రాగి జావ తెచ్చుకున్నాను, కానీ ఇప్పుడే నేను తినేశాను, తాగేశాను, నా దగ్గర ఏం లేదన్నాడు. ఏదో ఉంటుంది తీసుకొని రా అన్నాడు. తీసుకొని వస్తే ఆయన ఆ గిన్నె జావ ముంత కడగకుండా అలాగే పెట్టుంటే దాన్ని తీసుకొస్తే ఆ కంటానికి ఉన్నటువంటి 2-3 మెతుకులను తీసుకుని ఆయన తినేసి తృప్తిగా తినించాడు అన్నమాట. ఆయన ప్రతి ఒక్కళ్ళని, మనుషులనే కాదు, కుక్కలని, పిల్లుల్ని, బల్లులని, పాముల్ని, నెమళ్ళని వారు అని సంబోధించేవారు. ప్రతి ఒక్క ఎవరైనా కోతి వస్తే ఆశ్రమం హాల్లోకి, వారు వచ్చారు, వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దండి, వారికి అంతరాయం కలిగించకండి, వారిని ఎటువంటి హాని కలిగించకండి. ఇలాగ ప్రతి ఒక్కళ్ళ జంతువులను కూడా ఆయన వారుని సంబోధించారు. అంత మర్యాదగా. అందరూ అనుకుంటారు ఆయన సన్యాసి కదా, ఏమి పని పట్ట లేకుండా గమ్మున కూర్చొని ధ్యానం చేసుకుంటాడు అనుకుంటారు. కాదు, భగవాన్ ప్రతి క్షణం కూడా ఆశ్రమంలో పని చేస్తూ ఉండేవాళ్ళు. ఎలాంటి పని అంటే ఆయన ఒక బియ్యపు గింజను కూడా వృధా చేసేవాళ్ళు కాదు. వంటగదిలో పక్కన పడిపోతే ప్రతి బియ్యపు గింజను ఏరి దాన్ని శుభ్రం చేసి పెట్టేవాళ్ళు. వంట వండేటప్పుడు ఆయన్ని చూడ్డానికి వచ్చినటువంటి సందర్శకులకు ఆయనే కూరగాయలు తరగడము, విస్తళ్ళు కుట్టడము, ఇలాగా అలుపు లేకుండా ఆయన పని చేసేవాళ్ళు. అప్పుడప్పుడు ఆశ్రమాన్ని క్లీన్ చేసేవాళ్ళు. ఆయన తనలో తాను ఏ పని చేస్తున్నా కూడా తన ఆత్మలో తాను నిమగ్నమైపోయి అలా ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా అద్భుతంగా ఆయన సమానత్వంగా చూసేవారు. ఒకసారి ఏమైందంటే, ఆయన హాల్లో ఉన్నప్పుడు ఒక భక్తుడు వచ్చాడు. అప్పటికే ఆ భక్తుడు 2-3 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు ఆయనతో మాట్లాడాలని. అప్పుడే భగవానికి ఇడ్లీ తీసుకొచ్చి పెట్టారు తినడానికి. ఇంకా ఆయన తినబోతుండగా ఆ భక్తుడు అక్కడ వచ్చి నిలబడ్డాడు. భగవాన్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి అన్నాడు. పక్కన్నటువంటి వ్యక్తి, నీకు బుద్ధి లేదా, స్వామి తింటున్నప్పుడు అంతరాయం కలిగిస్తావా అంటే, భగవాన్ వెంటనే కోపంగా ఇలా చూశారు వారి వైపు. ఇప్పుడు ఇడ్లీలు తినడం అంత ముఖ్యం కాదు, అతనికి జ్ఞానము బోధించడం ముఖ్యం. ఇడ్లీలు తర్వాత తినొచ్చు అని చెప్పి పక్కన పెట్టేసి వారి యొక్క సమస్య ఏంటో తెలుసుకుని సమాధానం చెప్పి పంపించారు. ఇలాగ ఏ ఒక్క సాధకునికి కూడా ఆయన వాక్కు ద్వారా కానీ, చూపు ద్వారా కానీ ఆ యొక్క కృపాకరుణను ప్రసాదించి పూర్తి సంతృప్తిని కలిగించి పంపించేవాడు. కాబట్టి ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది నిత్య కర్మయోగిత్వం. పని పాట లేకుండా అలాగ కూర్చొని ఆధ్యాత్మికత అంటే 24 గంటల పొద్దు ధ్యానం చేసుకుంటున్నాం, జపం చేసుకుంటున్నాం, మరి ఏం పని లేకుండా అలా ఉండిపోవడము, చిన్న చిన్న పనులు కూడా చేసుకోకుండా మానేసి ఉండడం, ఇలా అనుకుంటూ ఉంటారు. ఆయన బాగా కష్టపడి పని చేసేవాళ్ళు, అన్నీ కూడా ఆశ్రమంలో చక్కదిద్దేవాళ్ళు. అదేవిధంగా తాను ఏదైతే బోధించారో దాన్ని 100కి 100 పాళ్ళు ఆచరించేవాళ్ళు. యాక్చువల్లీ హీ టీచర్స్ విత్ బిహేవియర్. ఆయన ప్రవర్తనతో ఇతరులకు బోధించేవాళ్ళు, మాటలతో కాకుండా. ఆయన నిజంగా చెప్పంటే ఆయన జీవితమే మనకు ఒక స్ఫూర్తమ్మ.
ఆయన ఒక్క సంఘటన లేకపోతే ఒక బోధన కాదు, ఆయన యొక్క జీవన శైలియే మనకు స్ఫూర్తి. భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు మౌన ధ్యానమే ఎంచుకోవడానికి గల కారణాలేంటి? అంటే రకరకాల సాధనా మార్గాలు ఉన్నాయి కదండి. భగవాన్ మరి 13 సంవత్సరాల వయసులో తన యొక్క ఆత్మానుభూతి పొందిన తర్వాత, మొదటి అనుభవం పొందిన తర్వాత, తాను ఆత్మను అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా గ్రహించిన తర్వాత ఒక శక్తి తనను లాగినట్టుగా తిరువణ్ణమలై అంటే అరుణాచల క్షేత్రానికి వచ్చారు. ఓకే. వచ్చిన తర్వాత ఆయన గుళ్ళోకి వెళ్ళే ముందుగా శిరోమండనం చేయించుకున్నారు. గుళ్ళోకి వెళ్తుంటే పక్కన వాళ్ళు అంటూ ఉన్నారు, స్నానం చేసి వెళ్ళు అని. ఆయన అలా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయారు అరుణాచలేశ్వరుని చూడకుండా. స్నానం చేయకుండానే వెళ్తూ ఉంటే గుళ్ళోకి వెళ్ళేలోపు పెద్ద వర్షం పడింది. వర్షం పడిన తర్వాత అది స్నానం అయిపోయింది, అది మొదటి స్నానం. వెళ్ళి అప్ప నా వందిట్ట నేను నీ దగ్గరికి వచ్చేసాను, అదే ఆయన మాట్లాడిన మాట. తర్వాత మాట్లాడాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే ఆయన తనలో తాను, తన ఆత్మలో తాను లీనమై నిమగ్నమై సంస్థితమైపోయారు. మాట్లాడాలంటే నిజానికి మనం ఎందుకు మాట్లాడతాము? ఏదో ఒకటి కావాలంటే మాట్లాడతాం, ఏదో ఒకటి తక్కువైతే మాట్లాడతాం, ఏదో ఒకటి కొరత ఏర్పడితే మాట్లాడతాం, నీ బాధ ఏంటో ఇతరులకు చెప్పాలంటే మాట్లాడతాం. ఈ విధంగా అవసరం ఉంటేనే మనం ఏదైనా మాట్లాడతాం. మనం కూడా ఏం అవసరం లేకపోతే గమ్మున ఉంటాం, ఏం మాట్లాడకుండా ఉంటాం. అనవసరంగా అయితే మాట్లాడం మనం. మరి ఆయనకు మాట్లాడవలసిన అవసరం కానీ కొరత కానీ ఏది లేకుండా పోయింది. కాబట్టి ఆ సమయంలో మౌనమే పరమసుఖంగా అనిపించింది ఆయనకి. అలా మౌనంగా ఉండిపోయారు, తపస్సులో ఉండిపోయారు. తపస్సులో ఉండి ఆ మౌనంలోని దివ్యత్వాన్ని, ఆ యొక్క శాంతిని ఆయన పరిపూర్ణంగా అనుభవించారు. ఆయనకి మాట్లాడాల్సిన అవసరం రాలేదు. రెండవది, అందరికీ నేను బోధించేయాలి, నేను చెప్పేయాలి అన్నటువంటి ఆదుర్ద కూడా లేదు. అలా ఉండిపోయారు. ఆయన బలంగా నమ్మారు దేనంటే మౌనము అన్నిటికంటే శక్తివంతమైనటువంటి సాధనము. మనం చేసే ప్రతి ధ్యానం చేస్తాం, అనేక రకాల సాధనలు చేసి ధ్యానంలో ఒక నిలకడగా కూర్చుంటాం. సంపూర్ణమైనటువంటి ధ్యాన స్థితి అంటే సంపూర్ణమైనటువంటి మౌన స్థితియే. మౌనం అంటే ఆయన చెప్పినటువంటి మాట, మౌనం అంటే శబ్దం మాట్లాడకుండా ఉండటం కాదు, మౌనం అంటే ఆలోచనలు లేకుండా ఉండటం. ఎందుకంటే ఆలోచనలు లేనటువంటి మనస్సు ఉన్నప్పుడు మాత్రమే తనను తాను దర్శించుకోగలుగుతారు, తన స్వరూపాన్ని అంటే ఆత్మ అనుభూతిని పొందగలుగుతారు. ఆయన ఎప్పుడు చూసినా ఆత్మానుభూతిలోనే ఉండేవారు కాబట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. దాన్ని మనము ఆయన సాధనంగా ఎంచుకోలేదమ్మా దాన్ని. అది స్వతసిద్ధంగా ఆయనకి కలిగినటువంటి స్థితి. తర్వాత ఎప్పుడైనా అడిగినప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారంటే, వాక్కు కంటే కూడా మౌనం ద్వారా ఎక్కువ ప్రభావవంతమైనటువంటి బోధన చేయవచ్చు అని ఆయన కేవలము సైలెంట్గా ఉండి కళ్ళ చూపులతోనే చెప్పాలనుకున్న విషయం చెప్పేవాళ్ళు. ఇంకొక ప్రతీతి ఏంటంటే, మనకు ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తి ఆయన యొక్క సాధన మౌనమే. సదా మౌనంగా ఉన్నవారు. ఆ మౌనంగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని దగ్గర కూర్చున్న వాళ్ళు ఎటువంటి బోధ లేకుండానే జ్ఞానాన్ని పొందారు. సనంత కుమారులు కానీ వీళ్ళంతా కూడా బోధ లేకుండానే మౌనంతోనే సంపూర్ణ జ్ఞానాన్ని పొందారు. భగవాన్ శ్రీరమణుల్ని సాక్షాత్తు దక్షిణామూర్తి యొక్క అంశగా భావిస్తారు. అందుకే ఆయన్ని స్వతసిద్ధంగా మౌనం అనేది అలంకరింపబడింది. రమణ మహర్షి గారి ఆశ్రమంలో అసలు అడుగు పెడితే చాలు ఎక్కడా లేని ప్రశాంతత లభిస్తుంది అని అంటారు. దానికి కారణం? మా ఈ భూమిపైన శక్తివంతమైనటువంటి ప్రదేశాలు కొన్ని ఉంటాయి. ఆ ప్రదేశాలు ఎలా శక్తివంతం అవుతాయంటే పవిత్రత చేత, పవిత్రమైనటువంటి నడవడిక కలిగినటువంటి మహాత్ములు సంచరించిన చోట, మహాత్ములు తపస్సు ఆచరించిన చోట, ఇంకా ఎక్కువ భగవత్ విభూతి ఎక్కడైతే స్థిరంగా ఉంటుందో, అంటే భగవంతుడికి కొన్ని విభూతులు ఉన్నాయి. ఇక్కడ అరుణాచలం కొండ సాక్షాత్తు నిరాకారమైనటువంటి పరమాత్మ యొక్క మొదటి ఘనీభవించినటువంటి రూపంగా, అంటే మొదటి సృష్టిలోనే మొదటి శివలింగంగా పేరొందింది.
శివలింగం అన్నటువంటి ప్రస్తావన అరుణాచలం కొండ తర్వాతనే వచ్చింది. కాబట్టి ఈ అరుణాచలం కొండ దగ్గర ఈశ్వరుని యొక్క శక్తి ఇముడీకృతమై ఉంది. అంతేకాకుండా ఈ అరుణాచలమే భగవంతుడు మొట్టమొదట భూమిని తాకిన చోటు. నిరాకారమైనటువంటి భగవంతుడు భూమిని తాకిన మొదటి ప్రదేశం అరుణాచలం. మనకు పౌరాణికంగా తీసుకున్నా కూడా దీనికి విశేషమైనటువంటి ప్రాచుర్యం ఉంది. అతి ప్రాచీనమైన పవిత్రమైనటువంటి స్థలం ఇది. అన్నిటికంటే సాక్షాత్తు మౌనయోగి దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి భగవాన్ శ్రీరమణులు దాదాపు 16 సంవత్సరాలు నిరాటంగా అక్కడ తపస్సు కొనసాగించారు, ఆత్మధ్యానంలో ఉన్నారు. మరి వారి శరీరం లేకపోయినా వారి యొక్క తపోశక్తి అక్కడ ఇమిడీకృతమైంది. ఎవరైనా సరే రమణ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చోగానే మొదట ఆలోచనలు, ప్రయత్నం లేకుండానే ఆలోచనలు నిలిచిపోతాయి. ఇక ధ్యానంలో శ్రద్ధతో కనుక ధ్యానంలో కూర్చుంటే చాలా గాఢమైనటువంటి ధ్యానానుభూతిని ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తారు. అది అందరూ వచ్చి దాన్ని అనుభూతి చెంది తెలుసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి తపోశక్తి, దైవశక్తి దానికి కారణం. అంటే ఈ స్థల ప్రాశస్త్యం అని కూడా చెప్పుకోవచ్చు అంటారా? స్థల ప్రాశస్త్యమే చెప్తున్నాను. ఈ స్థలం అరుణగిరి అంటే శివుడి యొక్క మొదటి రూపం. శివుడు నిరాకారంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు జ్యోతి రూపంలో మొదట దర్శనమిస్తారు బ్రహ్మ విష్ణువులకి. వారు మేమైతే మిమ్మల్ని జ్యోతి రూపంలో దర్శించగలిగాము, ఈ పుణ్యభాగ్యాన్ని యావత్ ప్రజానికి మానవులకు కూడా కల్పించమని వారు ప్రార్థిస్తే ఆ జ్యోతి, ఆ అఖండమైనటువంటి జ్యోతి, అనంతమైనటువంటి ఆది అంతము కూడా లేనటువంటి జ్యోతి స్వరూపము ఘనీభవించి సూక్ష్మరూపమైనటువంటి కొండగా ఇక్కడ ఏర్పడింది. ఈ కొండ అన్న శివుడన్న రెండూ ఒకటే, ఈ కొండ అన్న పరమేశ్వరుడన్న రెండూ ఒకటే. కాబట్టి ఈ కొండ ఉండడం వల్ల, ఈ అరుణగిరి క్షేత్రంలో ఉండడం వల్ల ఈ క్షేత్రానికి విశేషమైనటువంటి శక్తి సహజంగానే ఉంది. ఇక్కడ చూడండి, మామూలుగా నేను మొదట్లో గమనించినటువంటి విషయము, మామూలుగా ఎక్కడైనా సరే వీధిలో కుక్కలు చాలా ఫెరోషియస్గా ఉంటాయి, చాలా అల్లరి చేస్తాయి, చాలా గగ్గోలు పెడుతూ ఉంటాయి. కానీ తిరువణ్ణామలలో మీరు వీధిలో ఎక్కడ వెళ్ళినా కూడా ఆ కుక్కలు ఎంత సాధు స్వభావంతో ప్రశాంతంగా ఉంటాయంటే ఎవరిని ఇక్కడ కుక్క కరిచినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. జంతువులు కూడా అంత సౌమ్యంగా ప్రశాంతంగా ఉంటాయి ఇక్కడ. అది ఈ స్థలం యొక్క శక్తి అన్నది, ఈ క్షేత్రం యొక్క శక్తి. ఈ శక్తి, ఈ మహత్యం అనేది మాటల్లో వర్ణించలేమని అంటారు. అది అనుభవంతో తెలుసుకోవాలి. రమణ మహర్షి గారికి మొట్టమొదటిసారిగా ఆత్మానుభవం ఏ సందర్భంలో కలిగింది? వారు 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మేడపైన డాబా పైన పడుకుంటున్నప్పుడు ఆయనకి అప్పటికే బాగా జ్వరంగా ఉండింది. జ్వరం బాగా ఎక్కువైపోయి నేను ఇంకా చనిపోతానేమో అన్నటువంటి భయం పట్టుకున్నది. నేను ఇక చనిపోతానేమో అన్నటువంటి భయం పట్టుకున్నది. అంటే మృత్యు భయం అంటారా? మృత్యు భయం. అలా చాలా భయపడిపోయారు. నిజంగానే ఇంకా 2 నిమిషాల్లో చచ్చిపోతే మనిషి ఎటువంటి స్థితిని అనుభవిస్తారో ఆ స్థితిని ఆయన అనుభవించారు. ఇక నేను చనిపోవడం గ్యారంటీ, తథ్యం అనుకున్నారు. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నిజానికి ఆయన పూర్వజన్మల్లో ఆయన చేసుకున్నటువంటి సాధన ఫలితమో ఏమో కానీ ఆ క్షణంలో ఆయనకు ఒక ఆలోచన స్ఫురించింది. అదేంటంటే, అవును, ఇప్పుడు నేను చనిపోయినట్లు నటిస్తాను, చనిపోతే ఎలా ఉంటుందో ఒకసారి నేను అనుభవిస్తాను అనేసి ఊపిరి బిగబట్టి, కాళ్ళు చేతులను బిగబట్టి చనిపోయినటువంటి శవం ఎలాగైతే ఉంటుందో అలా ఊపిరి బిగబట్టి అలా ఉండిపోయారు. అలా చాలాసేపు ఉండిపోయి, ఇప్పుడు నేను చనిపోయాను, నా శరీరం చనిపోయింది, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎవరో వస్తారు, ఏడుస్తారు, దాన్ని తీసుకెళ్తారు శ్మశానంలో, కట్టెలపైన పడుకోబెడతారు, దాన్ని కాల్చేస్తారు. అవును, నా శరీరం అక్కడ కాలిపోతూ ఉంది, అది పూర్తిగా బూడిద అయిపోయింది, పంచభూతాల్లో కలిసిపోయింది. ఇలాగ ఆయన క్వశ్చన్స్ వేసుకుంటూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. మరి శరీరం కాలిపోతున్నా కూడా ఇక్కడ దాని గురించి ఆలోచిస్తున్నది ఎవరు అన్నటువంటి ప్రశ్న తలెత్తింది. ఎప్పుడైతే ఆ ప్రశ్న తలెత్తిందో ఆయనలో ఒక దివ్యానుభూతి కలిగింది. మొత్తము జగత్తు మొత్తం ఏకమైపోయినటువంటి భావన కలిగింది. తాను ఒక్కడే ఉన్నాను అన్నటువంటి భావన కలిగింది. అదే ఆయన భగవాన్ రమణ మహర్షి ఆశ్రమంలో వెళ్ళినట్లయితే కనుక
ఆయన యొక్క డెత్ ఎక్స్పీరియన్స్, మరణానుభవం లేదా ఆత్మానుభవం రెండో ఒకటే. నీట్గా ఒక గోడ పైన రాసుంటారు. మనం చదివితే కనుక ప్రతి వివరం ఆయన అనుభవించినటువంటి స్థితి ఎలా ఉంటుందో అక్కడ రాసుంటారు. చదివితే మనకు తెలుస్తుంది. అది ఆయన యొక్క మొదటి అనుభవం. ఏ సాధనాలు లేకుండానే తాను ఆత్మ అన్నటువంటి విషయాన్ని ఆయన తెలుసుకోగలిగారు. గురుగారు, భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా ఫారినర్స్ని బాగా అట్రాక్ట్ చేశారు. కారణం ఏంటంటారు? భగవాన్ యొక్క బోధన ఎప్పటికీ కూడా బాహ్యంగా ఉండదమ్మా. ఎప్పుడూ అంతరంలోకే తీసుకెళ్ళేటట్టుగానే ఉంటుంది. మిగిలిన సాధనలన్నీ కూడా బాహ్యంగా వెళ్తూ ఉంటాం, ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ. భగవాన్ యొక్క బోధన నిజానికి వేదాల్లో కోహం, నేను ఎవరిని, వేదం కూడా సమర్థించినటువంటి బోధన. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడైతే తమలోకి తాము అంతర్ముఖులు అవుతారో వారికి శాంతి కలుగుతుంది. ఆ శాంతి ప్రపంచంలో ఎవరినైనా ఆకర్షిస్తుంది. మరియు వారి యొక్క రూపం ఎలా ఉంటుందంటే, వాడు కోపంతో ఊగిపోయేటువంటి పర్సన్ అయినా, ఒక సైకో అయినా సరే, వారి కళ్ళల్లోకి చూడంగానే వారి కళ్ళ నుంచి ఒక విధమైనటువంటి శాంతి వారి హృదయంలోకి చొచ్చుకుని వెళ్తుంది. వారి సమక్షంలో గొప్ప గొప్ప వాళ్ళు కూడా అపరిమితమైనటువంటి శాంతిని పొందారు. ఏమి అడగకుండానే కూడా ఎంతోమంది విదేశీయులు కూడా కేవలం ఆయన దర్శన మాత్రం చేత ఏమి అడగకుండానే కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి సమస్త సందేహాలని వాళ్ళు పోగొట్టుకుని శాంతిని పొంది వెళ్ళారు. ఒక్కసారి అరుణాచలం వచ్చిన తర్వాత అది పదే పదే వారిని ఆకర్షించడం ఈ యొక్క క్షేత్రం యొక్క శక్తి మరియు ఆ గురువు యొక్క కృపది. ఎవరైతే భగవాన్ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతారో, వారి యొక్క శాంతిని కృపను అనుభూతి చెందుతారో, వారు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రాకుండా ఉండడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. అది నా స్వానుభవం కూడా. వారి యొక్క బోధనలో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ప్లస్ దాని గురించి విస్తారమైనటువంటి సాధనలు కూడా చేయాల్సిన అవసరం లేదు. చాలా సులభంగా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సత్యాన్ని అత్యంత త్వరగా అవగతం చేసుకోగలిగే విధంగా ఉంటుంది. మరి ఆయన యొక్క జీవన శైలి కావచ్చు, ఆయన త్రికరణ శుద్ధి కలిగి ప్రవర్తించారు. ఏదైతే ఆలోచించారో దాన్నే మాట్లాడారు, ఏం మాట్లాడారో అలాగే జీవించారు. ఆయన సద్గురువు. మామూలుగా సద్గురువు అంటే సత్తును ఆశ్రయించుండే గురువు, అంటే సద్వస్తువును ఆశ్రయించి ఉండే గురువు. భూమి మీద నడయాడినటువంటి ఋషులలో మహర్షులలో కూడా సదా పూర్వము సుఖమహర్షి అని ఒక ఆయన ఉండేవాడు, వేదవ్యాసుని పుత్రుడు. ఆయన స్థితి కూడా అలాంటిదే. నిర్వికారత, సదా వైరాగ్యము, సదా ఆత్మానందంతో రమించిపోవడం. ఎక్కడైతే ఆత్మానందంతో రమించిపోయే నిశ్చల వస్తువు ఉంటుందో, ఒక వ్యక్తి ఉంటాడో, ఆ వ్యక్తికి బెల్లం చుట్టూ చీమలు వచ్చి చేరినట్టు ప్రపంచం మొత్తం ఆకర్షింపబడుతుంది. అది వారి యొక్క శక్తి. అది ఆ శక్తికి అందరూ సమ్మోహితులైపోతారు. కాబట్టి దేశ విదేశాలేంటి, ఎక్కడి నుంచి అయినా సరే మరి దేవతలు కూడా వారిని దర్శించడానికి వస్తారు. భగవాన్ శ్రీరమణులు ఎక్కువగా బోధించలేదు, కానీ బోధించిన 1-2 మాటల్లోనే తెలియజేయాల్సిన సత్యాన్ని సూటిగా తెలియజేశారు. మరియు ఆత్మజ్ఞానాన్ని, మన మానవుని యొక్క అంతిమ గమ్యమే ఆత్మజ్ఞానాన్ని పొందడం. నువ్వు ఎక్కడ తిరుక్కున్నా, ఎన్ని సాధనలు చేసినా చివరికి ఆత్మజ్ఞానాన్ని పొంది జన్మరాహిత్య స్థితిని చేరుకోవాల్సి ఉంటుంది. మరి అటువంటి విషయాన్ని ప్రపంచంలో ఎక్కడ ఏ గురువు కూడా నేరుగా ఆత్మజ్ఞానాన్ని పొందగలిగి బోధనను చేసి ఉండలేదు. మరి ఈయన నీళ్లు దాగినంత సులభంగా ఆత్మానుభూతిని పొందగలిగే విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి అది ఎవరినైనా ఆకర్షిస్తుంది. సాధారణంగా ఏ బోధనలో అయినా చెప్తే ఒకరు వింటే అర్థమవుతూ ఉంటుంది. మౌనంలో వారి జ్ఞానం అందరికీ సమస్థితిలో అందుతుందంటారా? తప్పకుండా అమ్మా. సమస్థితిలో అంటే ఇప్పుడు చూడండి, వర్షం పడుతున్నప్పుడు ఒక రాయి ఉందనుకోండి, రాయి మీద వర్షం పడితే కొద్దిగానే తడుస్తుంది.
అదే ఒక కర్ర ముక్క పైన వర్షం పడితే కొద్దిగా పీల్చుకుంటుంది. అదే స్పాంజి ముక్క పైన వర్షం పడింది అనుకోండి పూర్తిగా పీల్చుకుంటుంది. అక్కడ భగవాన్ సందర్శించిన వారందరికీ కూడా సమానంగా పంచబడుతుందంటే అందరికీ సమానంగా పంచబడుతుంది. మరి తీసుకునే వారి యొక్క జిజ్ఞాస స్థాయి అనేది ఒకటి ఉంటుంది. వారితో గురువుకు శరణాగతి పొందకుండా, గురువే సర్వస్వము, ఆయన వాక్యే నాకు జీవితం అనకుండా ఎవరు ఆయన్ని చెక్ చేద్దామనో, తనిఖీ చేద్దామనో, టెస్ట్ చేద్దామనో వచ్చిన వాళ్ళకి అనుభవం కలగదు. ఆయనకి జీవితాన్ని అర్పణ చేసి, మీరు మా జీవితానికి గురువుగా, మీరే మా గురువుని ఎవరైతే సర్వస్వ శరణాగతి పొందుతారో వారికి తప్పకుండా ఆయన శరీరంతో ఉన్నా లేకపోయినా కూడా ఆ యొక్క దివ్య కృప అందుతుంది, ఆ జ్ఞానం అందుతుంది తప్పకుండా. ఎందుకంటే ఈశ్వరో గురురాత్మేతి, ఈశ్వరుడే గురు రూపంలో ఉండి మనల్ని ఉద్ధరిస్తాడు. కాబట్టి అది ఆయన మౌనాన్ని ఎంచుకున్నారు. అది శక్తివంతమైన సాధన, వాక్కు కంటే కూడా చాలా ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి మీరు అన్నట్టు వెళ్ళినటువంటి సాధకుడికి ఆ జ్ఞానాన్ని, ఆ యొక్క ఫ్రీక్వెన్సీని చేరుకోగలిగినటువంటి మానసిక స్థితి ఉన్నప్పుడు ఆ దివ్యానుభూతిని ప్రతి ఒక్కళ్ళు కూడా అనుభవిస్తారు. రమణ మహర్షి గారికి కావ్యకంఠముని గణపతి గారికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉందంటారు, దాని గురించి? మా కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు ఆయన ఒక సద్బ్రాహ్మణులు, ఆయన ఒక తపోధనులు. యావత్ ప్రపంచాన్ని, ఆయన మొత్తం భారతదేశంలోని ప్రతి ఒక్క క్షేత్రాన్ని దర్శించి తపస్సు చేసుకుంటూ వచ్చారు. చాలా తపోశక్తి కలిగినటువంటి ఋషి ఆయన. ఎటువంటి తపోశక్తి అంటే ఆయన తపస్సు చేత దేవతలను కూడా ప్రత్యక్షం చేసుకోవాలన్నటువంటి సిద్ధి కలిగి ఉన్నారు. అంతటి తపో సంపన్నులు కూడా ఒక సందేహం వచ్చి ప్రపంచమంతా వెతుకుతూ ఉండగా భగవాన్ శ్రీ రమణుల గురించే ఆయనకు తెలిసిందే. ఆయన వచ్చి ఆయన అడిగారు, ఒకటే ఒక విషయం అడిగారు. నేను కొన్ని సంవత్సరాలుగా తపస్సు ఆచరిస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, జపం చేస్తున్నాను, అనేక రకాల సిద్ధులు పొందాను. కానీ నన్ను వేధిస్తున్న ప్రశ్న ఒకటి ఉంది, అసలైనటువంటి తపస్సు అంటే ఏంటి, తపస్సుకు సరైనటువంటి అర్థం ఏంటి అని ఆయన ప్రశ్నించినప్పుడు భగవాన్ శ్రీ రమణులు చాలా ప్రశాంతంగా, నేను అన్న భావన ఎక్కడ పుడుతుందో అక్కడికి నువ్వు చేరుకోగలిగితే, ఆ యొక్క చోటును వెతకగలిగితే ఆ నేను అనేది ఆ మనస్సు లయం అయిపోతుంది. అంటే మామూలుగా మనందరికీ నేను అనగానే హృదయం మీద పెట్టుకొని చూపిస్తాం, నేను అంటాం. కానీ ఇలా నేను తల మీద పెట్టుకొని చూపించాం. నేను అన్న ఫీలింగ్ ఎక్కడ కలుగుతూ ఉంటుందో ఆ యొక్క చోటును నువ్వు వెతికితే కనుక మన మనస్సు అందులో లయం అయిపోతుంది, మన స్వరూప స్థితి అవగతంలోకి వస్తుంది, అంటే ఆత్మానుభవం కలుగుతుంది. ఇదే అసలైనటువంటి తపస్సు అన్నారు. ఇలాంటి సమాధానము కావ్యకంఠ గణపతి మహామునికి, ఆయన వేదాంతవేత్త అయినా కూడా ఉమా సహస్రము, అద్వైత దీపిక, ఇటువంటి అద్భుతమైనటువంటి అద్వైత గ్రంథాలను, గొప్ప గొప్ప గ్రంథాలను రాసిన వారికి కూడా ఎక్కడా కూడా ఏ ఉపనిషత్తులో కూడా ఇలాంటి డెఫినేషన్ ఆయనకు దొరకలేదు. ఆయన ఆ డెఫినేషన్తో పరిపూర్ణమైనటువంటి సంతృప్తిని పొందారు. ఆ క్షణమే వారికి శరణాగతి పొంది వారి సమక్షంలోనే ఉండిపోయారు. ఆయనే తన తపోశక్తి ద్వారా, ఈయన సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అంశయే, కార్తికేయుని యొక్క ఆ ఇన్కార్నేషన్. కాబట్టి ఈయన అందరూ భగవాన్ అని పిలవాలి అని వెంకటరామన్ అని ఉన్నటువంటి ఆయన పేరుని రమణ మహర్షిగా బీజాక్షరాలను చేర్చి, భగవాన్ని చేర్చి, భగవాన్ శ్రీ రమణ మహర్షిగా ఆయన నామకరణం చేసి ప్రపంచానికి అదే పేరుతో ఆయన్ని పరిచయం చేశారు. నిజానికి భగవాన్ శ్రీ రమణ మహర్షి ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః. నేను తిరువణ్ణామలైకి వచ్చినప్పుడు తపస్సు చేసినటువంటి మంత్రం ఇదే. ఈ మంత్రం పైననే నేను జపం చేసుకుంటున్నాను. ఇంతవరకు ఏ మంత్రం చేసినా అంత శాంతి కలగలేదు, అంత శక్తిని నేను ఫీల్ అవ్వలేదు. కానీ ఎప్పుడు కూడా ఒకే 108 మంత్రాలు ఒక్కసారి చెప్తే అపరిమితమైనటువంటి శాంతి కలుగుతుంది. అది స్వానుభవం. అందులోని బీజాక్షర శక్తి ఎలా ఉంది, ఆ పేరుకున్నటువంటి వైబ్రేషన్ ఎలా ఉంది. మరి ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః అంటే వారి దివ్య రూపం లోపల వెలుగుతుంది. ఆ రూపాన్ని దర్శించుకున్న మరుక్షణము ఎవరికైనా, ఎంత చపలచిత్తం ఉన్న వాళ్ళకైనా సరే శాంతి కలుగుతుంది.
అరుణాచలం అనగానే రమణ మహర్షి గారు. ఇక్కడ మనం ఎటు చూసినా కూడా ఈ అరుణాచలంలో ప్రతి చోట కూడా జ్ఞానానికి సంబంధించిన పరిమళాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే భగవత్ తత్వం అనేది ప్రతి అడుగులో తొణికిసలాడుతూ ఉంది. అలాగే ఎటు చూసినా కూడా అన్నదానం కూడా చాలా విశేషంగా చేస్తూ ఉన్నారు. అందులోనే ఆంతర్యం పెద్దలు చెప్పినట్టుగా ఒక పని, ఉదాహరణకు చూడండి, నేను ఇదే బోధనని ఒక రూమ్లో కూర్చొని ఇద్దరికి చెప్పాను అనుకోండి, ఆ ఇద్దరికీ చేరుతుంది. అదే ఒక 10 మందిని కూర్చోబెట్టి 100 మందిని కూర్చోబెట్టి ఒక హాల్లో బోధిస్తే కనుక 100 మందికి చేరుతుంది. ఇప్పుడు ఈ సమక్షంలో ఈ స్టూడియోలో నేను కనుక బోధిస్తే యావత్ ప్రపంచానికి చేరుతుంది. ఒకే పనిని నువ్వు ఆ పని చేసే స్థలాన్ని బట్టి, సమయాన్ని బట్టి దానికి ప్రతిఫలం ఉంటుంది. ఒక వర్షం చుక్క మరి మురికాలంలో పడితే మురికి నీరుగా అయిపోతుంది, పెనం పైన పెడితే ఆవిరైపోతుంది. అదే ముత్యపు చిప్పలో పడితే ముత్యమై మెరుస్తుంది. నువ్వు ఆ పనిని ఎక్కడ చేస్తున్నావు, ఏ సమయంలో చేస్తున్నావు అనే దాన్ని బట్టి పనికి ఫలితం ఉంటుంది. భూమి మీదనే ఈ విశ్వానికే కేంద్రం అరుణాచలం. ఈ యావత్ విశ్వానికి సెంటర్ పాయింట్ ఒకటి ఉంటుంది కదండి, ఆ విశ్వానికి కేంద్రం అరుణాచలం. అంటే విశ్వం యొక్క సమస్త శక్తి ఇమిడీకృతమైనటువంటి ప్రదేశం ఇది. అంతటి పుణ్యస్థలం. అంతటి పుణ్యస్థలం కాబట్టి శివపురాణంలో మహేశ్వరుడు ఒక మాట ఇచ్చారు. 24 యోజనాల దూరంలో ఎవరైనా సరే తిరువణ్ణామలైలో నివసిస్తే చాలు, ఏ సాధన లేకుండానే వారికి మోక్షాన్ని కలుగజేస్తాను నేను ప్రతిజ్ఞ చేస్తున్నానని పరమశివుడు శివపురాణంలో చెప్పడం జరిగింది. అంతటి పుణ్యక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో చేసేటువంటి ఏ పుణ్యకార్యమైనా సరే నువ్వు ఒక్కసారి ఒక మంత్రం జపిస్తే 10,000 మంత్రాలు జపించినటువంటి ఫలితం వస్తుంది. నువ్వు ఒకరికి భోజనం పెడితే 1,000,000 మందికి భోజనం పెట్టినటువంటి ఫలితం వస్తుంది. మామూలుగా మనం ఊర్లో మనము 1,000,000 మందికి భోజనం పెట్టినా కాశీలో ఒక సద్బ్రాహ్మణునికి పెడితే ఆ పుణ్యఫలం సమానమైపోతుంది. కాశీలో ఒక సద్బ్రాహ్మణునికి పెట్టడము, మామూలు మన ప్రదేశాల్లో 1,000,000 మందికి పెట్టడము ఒకటే. అరుణాచలంలో కాశీలో 1,000,000 మందికి సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టినా అరుణాచలంలో ఒక్కరికి కడుపు నిండా భోజనం పెడితే అంతటి ఫలితం వస్తుంది. ఎందుకంటే క్షేత్రాన్ని బట్టి చేసే కర్మకు అపారమైనటువంటి ఫలితం ఉంటుంది. అందుకని ఇక్కడ చేసే జ్ఞానదానమైన, అన్నదానమైన అపూర్వమైనటువంటి ఫలితాన్ని ఇచ్చి చేసిన వాళ్ళకి, చేయించుకున్న వాళ్ళకి కూడా ఇహపర సుఖాలను వారికి కలుగజేస్తుంది. ఇక అన్నదానం ప్రతి చోట జరగడం అనే విషయానికి వస్తే, నేనే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నానమ్మా. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు, ఎందుకని? అంటే ఒకసారి కడుపు నిండా అన్నం తిన్న తర్వాత తృప్తిగా ఉంటుంది, ఇంకేం కావాలి అని అనిపించదు. అంటే ఎప్పుడైతే తృప్తి కలుగుతుందో అది మిన్నా అని అంటారు కదండి. మళ్ళీ సాయంత్రం ఆకలేస్తుంది కదా, మళ్ళీ సాయంత్రం ఆకలేస్తుంది, మళ్ళీ అసంతృప్తి కలుగుతుంది. అది ఒక కారణం కావచ్చేమో, కానీ చాలా పరమార్థం నిండి ఉన్నటువంటి కారణం ఒకటి ఉంది. మామూలుగా అన్నదాన యజ్ఞం అంటారు. యజ్ఞం ఒక పవిత్ర కార్యాన్ని నువ్వు స్వధర్మంగా స్వీకరించి కొన్నాళ్ళ పాటు కొనసాగిస్తే దాన్ని యజ్ఞం అంటారు. ప్రతి పవిత్ర కార్యాన్ని, వేదవిహితంగా చెప్పబడినటువంటి పవిత్ర కార్యాన్ని నువ్వు పూర్తి అయిపోయేంత వరకు కొనసాగిస్తే కనుక ఒక ఆశయాన్ని పట్టుకుని దాన్ని యజ్ఞం అంటారు. మామూలుగా యజ్ఞాలు చేస్తూ ఉంటారు. యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఒక యజ్ఞంలో యజ్ఞగుండం ఒకటి ఏర్పాటు చేసి కర్పూరంతో మంటను రాజేసి అందులోకి నెయ్యిని, హవిస్సులను, అనేక రకాల పవిత్ర పదార్థాలను వేస్తూ మంత్రములతో నివేదన చేస్తూ ఉంటారు. మంత్రోచ్చాటన చేస్తూ యజ్ఞం చేస్తూ ఉంటారు. యజ్ఞంలో చేసినప్పుడు వారి యొక్క మంత్రశక్తి ప్లస్ ఆ పవిత్ర పదార్థంలో ఉన్నటువంటి శక్తిని అగ్నిదేవుడు, ఆయన హవ్యవాహనుడు అంటారు. అంటే అగ్నిలోని హవిస్సుల యొక్క సూక్ష్మశక్తిని తీసుకెళ్ళి దేవతలకు అందజేస్తూ ఉంటాడు. మామూలుగా మనం ఒక కోరిక పెట్టుకొని, ఒక సంకల్పాన్ని పెట్టుకుని యజ్ఞం చేసినప్పుడు ఆ సంకల్పం యొక్క ఆ సంకల్పం ఎలా నెరవేరుతుందంటే, మనం సమర్పించే పదార్థాలను అగ్నిదేవుడు దేవతలు తీసుకెళ్ళి వారిని సంతృప్తిపరిస్తే
సంతృప్తి పడినటువంటి దేవతలు వారు గ్రహించినటువంటి శక్తికి ఈక్వలెంట్గా సంతోషపడి మనకు శక్తిని ప్రసాదిస్తారు. ఏ రూపంలో అంటే మనము కోరుకున్న రూపంలో. ఈ విధంగా మనకు యజ్ఞం నుంచి కోరికలు తీరుతూ ఉంటాయి. యజ్ఞం అంటే ఈ విధంగా చేస్తారు. అంటే యజ్ఞం అంటే వేదము తెలిసినటువంటి పురోహితుల్ని, ఆ యొక్క క్రతువులు బాగా నేర్చుకున్నటువంటి పురోహితుల్ని, పవిత్రమైనటువంటి వస్తువుల చేత, చాలా శ్రద్ధాభక్తుల చేత చేసే ఒక పరమ పవిత్రమైనటువంటి కార్యం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మరి ఇటువంటి యజ్ఞాన్ని లోకంలో అందరూ చేయలేరు. సద్బ్రాహ్మణులు, బాగా ఆర్థికంగా బాగున్న వాళ్ళు మాత్రమే వీటిని చేయగలుగుతారు. మరి వారికైనా ఫలితము. మరి ఒక రిక్షా దొక్కునేవాడు కావచ్చు, ఒక కూలి పని చేసుకునేవాడు కావచ్చు, మరి వారికి ఎలా వస్తుంది ఇటువంటి ఫలితము? వారికి అటువంటి ఫలితం రావాలంటే ఎలాగా అంటే, నిజానికి మనిషి భోజనం చేయడమే ఒక మహాయజ్ఞం. భోజనం దానం చేయడం కాదు, భోజనం చేయడం. మనం భోజనం తినడమే ఒక అత్యంత శ్రేష్టమైనటువంటి యజ్ఞం. ఎందుకంటే వైశ్వానరుడని మన లోపల యొక్క జఠరాగ్ని ఉంటుంది. లోపల భగవంతుడు ఉన్నాడు, జఠరాగ్ని రూపంలో భగవద్గీతలో స్పష్టంగా చెప్తారు. నేను సమాన వాయువుల్లో సమాన వాయువును అంటే కడుపులో ఉన్నటువంటి వాయువు. అదేంటంటే జఠరాగ్ని. అంటే మన లోపల అగ్ని ఉంది. అగ్ని ప్రకోపించినప్పుడు మనకు ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు శరీరంలో శక్తి సన్నగిల్లిపోతేనే ఆకలేస్తుంది. అంటే ప్రతి అవయవంలోనూ శక్తి సన్నగిల్లిపోతే ఆకలి అంటాం మనం. మరి ప్రతి అవయవంలోనూ శక్తి లేకుండా పోయిందంటే అర్థం ఏంటంటే, నిజానికి మన దేహం మొత్తం దేవతలు ఉన్నారు. మన కళ్ళు దేవతలే, ముక్కు దేవతలే, నాలుగు దేవతలే, రోమాల్లోనూ దేవతలు ఉన్నారు. అంటే దేహం మొత్తము దేవతలతో నిండిపోయి ఉంది. నిజానికి ఆ దేవతల యొక్క శక్తి తగ్గిపోయింది. ఇప్పుడు ఆ దేవతలకు శక్తిని అందించడానికి ఒక యజ్ఞం జరగాల. అదే భోజనం తినడం అనే యజ్ఞం. నువ్వు ముందుగా యజ్ఞగుండంలోకి వేసే పదార్థాలు పరమ పవిత్రం చేసి వేస్తావు. అందుకనే భోజనం ప్లేట్ను ముందుగా పెట్టుకొని ఆ యొక్క పదార్థాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి దానికి కృతజ్ఞత చెప్పి, నేను లోపల ఉన్నటువంటి భగవంతుడి గురించి జఠరాగ్నికి నేను యొక్క ఆహారాన్ని సమర్పిస్తున్నాను, నా యొక్క దేహంలోని దేవతా శక్తులకు శక్తిని ప్రసాదించడానికి నేను యొక్క యజ్ఞం చేస్తున్నానని భావన చేసి నువ్వు భోంచేస్తే లోపలికి వెళ్ళినటువంటి ఆ యొక్క ఆహార పదార్థం అగ్ని చేత, ఉష్ణశక్తి చేత, జఠరాగ్ని చేత కరిగిపోయి పచనమైపోయి చివరికి శక్తిగా మారిపోతుంది. ఆ శక్తి ప్రతి అవయవంలో ఉన్నటువంటి దేవతలకు చేరి మనం పుష్టిగా తయారవుతాం. ప్రతిగా మనము ఆ దేవతా శక్తులను వాడుకుంటాం. కంటితో చూస్తాం, నోటితో మాట్లాడతాం. ఈ విధంగా మన యొక్క కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. మన జీవనం ఎలా కొనసాగిపోతుంటుంది. అంటే భోజనం చేయడం నిజానికి ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం. అంటే ఈ యజ్ఞాన్ని ఒక మనిషి రోజుకు 3 సార్లు చేసే అవకాశం వస్తుంది. దీనికి పేద గొప్ప అనే తేడానే లేదు. ఎవరైనా సరే మరి కడుపులోకి వేసే ఆహార పదార్థాన్ని పరమ పవిత్రంగా భావించి దాన్ని గౌరవించి మౌనంగా భోజనం చేస్తే అది యజ్ఞం అయిపోతుంది. అలా రోజుకు 3 సార్లు యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. ఒకసారి పురోహితులు 1,00,000 మంది కూర్చొని 1,00,000 యజ్ఞాలు చేసే కంటే కూడా నువ్వు పవిత్రంగా భోజనం చేస్తే అంత ఫలితం వస్తుంది. సాధారణంగా ఈ విషయాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. దానం చేస్తే పుణ్యం వస్తుందని అనుకుంటారు, కానీ భోజనం చేస్తే కూడా పుణ్యం వస్తుందని ఇప్పుడే అర్థమవుతుంది. భోజనం నువ్వు సరైన పద్ధతిలో మన సాంప్రదాయానుసారంగా పెద్దలు అనుసరించిన విధంగా భోజనాన్ని కింద కూర్చుని పరమ పవిత్రంగా భావించి తింటే గనుక అది యజ్ఞంతో సమానమై నీకు ఆ యొక్క ఫలితాన్ని ఇస్తుంది. ఆ తిన్న ఆహార పదార్థం కూడా నీకు మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది. ఆహార పదార్థంలో దోషం పోయి మనము మన శక్తిని లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తాం. అంటే లోపల ఆ యజ్ఞం జరగకపోతే నీ వల్ల కర్మ జరగదు. కర్మ జరగకపోతే ఈ ప్రపంచమే ఆగిపోతుంది. అంటే భోజనం చేయడం అనేది సృష్టి నిలవడానికి ఒక మహత్తరమైనటువంటి యజ్ఞం. అది ఆ యజ్ఞాన్ని రోజు 3 సార్లు చేస్తున్నాం, కానీ ఎరుక లేకుండా, అసలు పద్ధతి లేకుండా చేస్తున్నాం. మరి నువ్వు తింటేనే ఒక యజ్ఞంతో సమానం. నువ్వు తింటేనే నీకు ఇంత పుణ్య ఫలితం వస్తుంది. 1,00,000 యజ్ఞాలు చేసినటువంటి ఫలితం వస్తుంది. మరి ఒకేసారి ఒక 1000 మందిని పిలిచి వారు యజ్ఞం చేసే విధంగా నువ్వు చేస్తే
గ్రేట్ ఐడియా. దాన్ని అన్నదానం అంటారు. నువ్వు 1000 మందికి అన్నదానం చేసావంటే దాని అర్థం ఏంటంటే వారు 1000 మంది యజ్ఞాలు చేసినటువంటి ఫలితాన్ని కలిగిస్తున్నావు, వారికి శ్రేయస్సును కలిగిస్తున్నావు, తద్వారా నీకు ఆ యొక్క శ్రేయస్సు కలుగుతుంది. కాబట్టి అన్నదానం అనేది లోకంలోనే పవిత్రమైనటువంటి పరమశక్తివంతమైనటువంటి దానం. అందుకని ప్రతి ఒక్కళ్ళు అరుణాచలం వస్తే కనీసం ఇద్దరికైనా భోజనం పెట్టి తీరాలా. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాతనే మేము రమణాసాగర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు రేపు పౌర్ణమి, రేపు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ప్రతి శనివారం ఆదివారం ఇక్కడ అన్నదానం జరుగుతూనే ఉంటుంది. సాధువులకి, గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఇక్కడ మరి ఎవరైతే ఇక్కడ కోరుకుంటారో వారి పేరున ఇక్కడ మేము అన్నదానం చేయిస్తాం. చాలా అద్భుతం సార్. అసలు నిజంగా అన్నదానము అన్నదానికి పర్యాయ పదంగా దాని నిర్వచనం చాలా అద్భుతంగా తెలియజేశారు. చివరిగా రమణ మహర్షి గారిని స్ఫూర్తి పొంది ఇంకా జీవితంలో చక్కటి ఎన్లైటన్మెంట్ రావాలి అని అంటే ఏం చేయాలి? ఎన్లైటన్మెంట్ అంటేనే నేను భగవంతుని అని తెలుసుకోవడం, భగవంతుని తత్వంతో జీవించగలగటం, దీన్ని ఎన్లైటన్మెంట్ అంటారు. అంటే నేను ఆత్మను తెలుసుకోవడం, ఆత్మ యొక్క శాంతి స్వభావంతో జీవించడం, ఇది ఎన్లైటన్మెంట్ అంటే. ఏం చేయాలి అంటే మొట్టమొదట మనలో ఆ జ్ఞాన జిజ్ఞాస ఉండాలి. నేను ఎవరో తెలుసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలంటే విషయం తెలుసుకోవాలి. నేను ఎవరో తెలుసుకుంటే ఏమవుతుంది, దానివల్ల ప్రయోజనం ఏంటి, దాన్ని ఎందుకు తెలుసుకోవాలా, ఈ విషయాల నుంచి గురువు నుంచి మనం తెలుసుకొని అరుణాచలం వచ్చి భగవాన్ శ్రీ రమణుల్ని ఆ అంతిమ సత్యం కోసం, ఆ అంతిమ జ్ఞానం కోసం వారిని మనం ప్రార్థించినట్లయితే, అరుణాచలేశ్వరుని యొక్క గిరి ప్రదక్షిణ చేసి మనం చేసినట్లయితే భగవత్ కృప చేత, గురు కృప చేత దాన్ని తప్పకుండా తెలుసుకోగలుగుతారమ్మా. ఇంతవరకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే అందరూ కాదు, నేనెవరో తెలుసుకోవాలి అన్న ఫుల్ ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొనే వెళ్ళారు ఇక్కడి నుంచి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. ఓకే వ్యూయర్స్, వీక్షించారు కదండి. ఇది ఇవాల్టి మన గురు సాంగత్యం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రమణ మహర్షి గారు ఏ విధంగా ప్రతి ఒక్కరిని చైతన్యపరిచారు, మరెన్నో ఆసక్తికర వివరాలు తెలుసుకున్నారు కదా. మీ జీవితానికి కూడా అన్వయించుకునే ప్రయత్నం చేయండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.